అందరికీ నమస్కారం. 2026లో ఫస్ట్ వీడియో ఇది. నెక్స్ట్ 5 ఇయర్స్ ఇండియాలో మోస్ట్ సీరియస్ ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుని మార్చేసే ఒక డేంజర్ రాబోతోంది. ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకోకపోతే రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగే అవకాశం ఉంది. మనం, మన పిల్లలు, తర్వాత తరాల వారందరూ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అసలేంటి ఆ డేంజర్? డీలిమిటేషన్. దీని గురించి వీలైనంత సింపుల్‌గా చెప్తాను. వీడియో పూర్తిగా చూడండి. పెరుగుతున్న జనాభాను బట్టి పార్లమెంట్‌లో సీట్స్ పెంచుతూ నియోజకవర్గాలను అడ్జస్ట్ చేసే ప్రాసెస్‌నే డీలిమిటేషన్ అంటాం. యాక్చువల్‌గా ప్రతి 10 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పాపులేషన్ సెన్సస్ తర్వాత ఈ ప్రాసెస్ జరగాలి. కానీ 1971 ఎమర్జెన్సీ పీరియడ్‌లో 30 ఇయర్స్ వరకు పార్లమెంట్ సీట్స్‌ని ఫ్రీజ్ చేశారు. ఆ 30 ఇయర్స్‌లో సౌత్ స్టేట్స్‌లో ఎడ్యుకేషన్, హెల్త్ కేర్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. సో, ఫ్యామిలీ ప్లానింగ్ మీద అవేర్‌నెస్ పెరిగి పాపులేషన్ బాగా కంట్రోల్ చేశారు. కానీ నార్త్‌లో కొన్ని స్టేట్స్‌లో కంప్లీట్ రివర్స్. ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ అంతగా ఇంప్రూవ్ అవ్వలేదు. పాపులేషన్ మాత్రం బాగా పెరిగింది. సో, 2001లో అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ అప్పుడు గాని పాపులేషన్‌ని బేస్ చేసుకొని పార్లమెంట్‌లో సీట్స్ పెంచితే, సౌత్ స్టేట్స్‌కి పాపులేషన్ కంట్రోల్ చేసినందుకు పెనాల్టీ వేసినట్టు ఉంటుందని భావించి, ఇంకో 25 ఇయర్స్ అంటే 2026 వరకు పార్లమెంట్ సీట్స్‌ని ఫ్రీజ్ చేశారు. కోవిడ్ వల్ల మనకి 2021 సెన్సస్ జరగలేదు. నెక్స్ట్ 2031 సెన్సస్ జరగాలి. కానీ యూనియన్ గవర్నమెంట్ సెన్సస్ 2027ని ఆల్రెడీ అనౌన్స్ చేసింది. సో, నెక్స్ట్ ఇయరే సెన్సస్ కంప్లీట్ అయిపోవచ్చు. అండ్ అది అయిన వెంటనే కాన్స్టిట్యూషన్ అమెండ్‌మెంట్‌తో పార్లమెంట్‌లో సీట్స్‌ని ఇంక్రీజ్ చేసేస్తారు. సీట్స్ ఇంక్రీజ్ చేస్తే మంచిదే కదా! అనుకోవచ్చు. కానీ ఇక్కడే అసలు ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది. 2021లో ఏదైతే ఇష్యూ ఉందని పార్లమెంట్ సీట్స్‌ని ఫ్రీజ్ చేశారో, ఇప్పుడు కూడా అదే సిట్యుయేషన్ ఉంది. సౌత్ కన్నా నార్త్‌లో పాపులేషన్ బాగా పెరిగింది. సో, ఇప్పుడు గాని డీలిమిటేషన్ చేస్తే సౌత్ స్టేట్స్‌కి ఉన్న సీట్ షేర్ తగ్గిపోతుంది. నో డౌట్ అబౌట్ థట్. కొన్ని ప్రొజెక్షన్స్ ప్రకారం ఏపీకి లోక్‌సభలో సీట్స్ 25 నుంచి 28 వరకు పెరిగితే, యూపీకి 80 నుంచి 140 వరకు, బీహార్‌కి 40 నుంచి 75 వరకు సీట్స్ పెరిగే అవకాశం ఉంది. సో, గవర్నమెంట్, మినిస్ట్రీస్, ఫండ్స్ అన్నీ నార్త్ స్టేట్స్ కంట్రోల్‌లోనే ఉంటాయి. లోక్‌సభలో 25 సీట్స్ ఉంటేనే మన రాష్ట్రాన్ని చాలా రకాలుగా అవమానించారు. రాష్ట్ర విభజన, స్పెషల్ కేటగరీ స్టేటస్, ఈవెన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్‌లో అనౌన్స్ చేసిన 15,000 కోట్ల అప్పు. ఇలా ఇంకా మన రాష్ట్రాన్ని నెగ్లెక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు గాని సీట్ షేర్ తగ్గితే అసలు మన స్టేట్‌ని పట్టించుకుంటారా? హైలీ అన్‌లైక్లీ. ఈ మార్పులన్నీ సెంట్రల్ గవర్నమెంట్‌కి ఆల్రెడీ తెలుసు. అందుకే సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ద్వారా పార్లమెంట్ రీకన్‌స్ట్రక్ట్ చేశారు. స్టేట్ గవర్నమెంట్‌కి కూడా ఆల్రెడీ తెలుసు. అందుకే పిల్లల్ని కనమని ఎంకరేజ్ చేస్తున్నారు. మరి మీకు తెలుసా? ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. డీలిమిటేషన్ గురించి ఆలోచించండి. మన రాష్ట్రానికి నిజంగా నష్టం జరుగుతుందా? అనలైజ్ చేయండి. రీసెర్చ్ చేయండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళతో ఈ ఇష్యూ గురించి మాట్లాడండి. సొల్యూషన్స్ వెతకండి. సమైక్యాంధ్ర ఉద్యమం తర్వాత జరగబోయే అతి పెద్ద ఉద్యమం ఇదే కావచ్చు. కానీ మరీ లేట్ అవ్వకముందే మనం మేల్కోవాలి. ముందుగా సమస్యను పూర్తిగా అర్థం చేసుకోవాలి. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. ఇది నార్త్ వర్సెస్ సౌత్ ఫైట్ కాదు. మన రాష్ట్ర ప్రయోజనాలని, మన హక్కులని, రాజ్యాంగ విలువలని ప్రభుత్వాలకి గుర్తు చేసే ప్రయత్నం మాత్రమే. ఈ ఇష్యూ గురించి రాబోయే వీడియోస్‌లో ఇంకా డీటెయిల్డ్‌గా డిస్కస్ చేద్దాం. అంటిల్ దెన్ ఫాలో ఆన్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ అండ్ యూట్యూబ్. నేను సన్నీ రాజ్. ఐయామ్ ఎన్ అడ్వొకేట్, రిఫార్మర్, యాక్టివిస్ట్ అండ్ ఎన్ ఎడ్యుకేటర్.